వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. థాయిలాండ్ యువ ప్రధాని పెటోంగ్టార్ను పొరుగు దేశం నేతకు చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం ఆమె పదవికి ఎసరు పెట్టింది. దేశంలోని రాజ్యాంగ నిబంధనలను పెటోంగ్టార్ను ఉల్లంఘించారని ఆమెపై కేసు కూడా దాఖలైంది. దానిపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది. అదేంటి, ఒక ఫోన్ కాల్ ఎందుకంత వివాదానికి కారణమైంది? అందమైన థాయిలాండ్ ప్రధాని చిక్కులు ఎందుకు వివాదానికి కేంద్ర బిందువయ్యారు? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? థాయిలాండ్ బిలియనీర్ మాజీ ప్రధాని థక్సిన్ షినవ్రత కుమార్తె అయిన షినవ్రత గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి చేపట్టారు. 37 ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే అనుభవరాహిత్యమో తెలియదు కానీ తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చారు. థాయిలాండ్ కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్ సేన్. ఇటీవల ఆయనకు థాయ్ ప్రధాని షినవ్రత ఫోన్ చేశారు. అంకుల్ అంటూ ఆయనను సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. సాధారణంగానే కంబోడియా థాయిలాండ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో అవి మరింత దెబ్బతీశాయి. ఈ తరుణంలో ప్రధాని పొరుగు దేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్తో తమ దేశపు పరువు, ఆత్మ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవ్రత సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ బూమ్ జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది. మాజీ ప్రధాని థక్సిన్ షినవ్రత కుమార్తె అయిన పెటోంగ్టార్న్ షినవ్రతకు రాజకీయ అనుభవం తక్కువ. 2006లో సైనిక తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన థక్సిన్ అవినీతి ఆరోపణలతో 15 ఏళ్ల పాటు విదేశాల్లో తలదాచుకున్నారు. 2023లో థాయిలాండ్ కు తిరిగి వచ్చిన థక్సిన్ జైలు శిక్షకు బదులు వీఐపీ హాస్పిటల్ సూట్ లో గడిపాడు. ఆ తర్వాత రాజ విధేయత కేసు పెరోల్ పొందాడు. 2024 ఆగస్టులో మాజీ ప్రధాని శ్రెత్తా తవిసిన్ కు కోర్టు తీర్పు ఉల్లంఘన కేసులో పదవి నుంచి తొలగించిన తర్వాత షినవ్రత ప్రధాని అయ్యారు. శ్రెత్తా తక్సిన్ కు సన్నిహితుడైన ఒక న్యాయవాదిని మంత్రిగా నియమించడం వల్ల ఈ పెటోంగ్టార్న్ షినవ్రత ప్రధాని అయ్యారు. ఆమెకు రాజకీయ అనుభవం తక్కువ, కానీ తండ్రి ప్రభావం వల్ల రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న ఆమె అందం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఆమె యువతరానికి ఆకర్షణీయంగా, ఫ్యాషనబుల్ గా కనిపిస్తుందని, ఆమె స్టైలిష్ డ్రెస్సింగ్, ఆధునిక ఇమేజ్ ఆమెను ప్రధాని కంటే ఫ్యాషన్ ఐకాన్ గా చూస్తారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆమె చేసిన ఓ చిన్న ఫోన్ కాల్ ప్రధాని పదవికి గండం తెచ్చిపెట్టింది. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం గురించి, ముఖ్యంగా ప్రహ్విహేర్ దేవాలయం వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ ఫోన్ కాల్లో చర్చించారు. దీనికి తోడు ఈ కాల్లో షినవ్రత థాయిలాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ను తన ప్రత్యర్థి అని పరోక్షంగా అనడం, కంబోడియా మాజీ ప్రధాని హన్ సెన్ ను అంకుల్ అని సంబోధించడం థాయిలాండ్ లో వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యాన్ని అవమానించినట్లు, దేశ భద్రతను తక్కువ చేసినట్లు భావించారు. దీంతో ప్రజల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. థాయిలాండ్ విదేశాంగ శాఖ ఈ లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంబోడియా రాయబారికి లేఖ రాసింది. ఈ లీక్ ద్వైపాక్షిక చర్చలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ లీక్ వల్ల థాయిలాండ్ లో షినవ్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థాయ్ ఆర్మీ చీఫ్ ను షినవ్రత ప్రత్యర్థిగా పేర్కొనడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యానికి, దేశభక్తులకు కోపం తెప్పించాయి. ఎందుకంటే సైన్యం థాయిలాండ్ లో శక్తివంతమైన, గౌరవనీయమైనదిగా భావిస్తారు. దేశ భద్రత విషయంలో షినవ్రత నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలొచ్చాయి. హన్ సెన్ కంబోడియాలో ఇప్పటికీ బలమైన ప్రభావం కలిగిన నాయకుడు. అయితే ఆయనే ఈ కాల్ ను లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. ఈ లీక్ వల్ల థాయిలాండ్ లో షినవ్రత రాజకీయ నాయకత్వంపై సందేహాలు పెరిగాయి. ఆమె సరిహద్దు సమస్యను సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కావడంతో అందంపై పెట్టిన దృష్టి ఆమె పాలనపై కూడా పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు. అటు ఈ ఫోన్ కాల్ వల్ల షినవ్రత ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె ప్రభుత్వంలో కీలక కూటమి భాగస్వామి అయిన ఒక ప్రధాన పార్టీ బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడింది. విపక్ష పార్టీలు, వివిధ సంఘాలు ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ఆమె నాయకత్వం దేశ భద్రతకు ముప్పు అని ఆరోపించాయి. అయితే దీనిపై మీడియా ముందు షినవ్రత క్షమాపణ కూడా చెప్పారు.
ఈ లీక్ వల్ల ప్రజల్లో తనపై ఆగ్రహం కలిగిందని, దీనికి తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అయితే ఈ క్షమాపణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. ఈ రాజకీయ అస్థిరత వల్ల విదేశీ పెట్టుబడులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఈ సమయంలోనే ఆమెపై కేసు కూడా నమోదైంది. దీనిపై విచారణ జరిపిన దేశ న్యాయస్థానంపై ఆమెపై వేటు వేసింది. దీంతో తుది తీర్పు వెలువడే వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనుంది.